అదేవిధంగా రాంబాబు అన్న గారు ఖమ్మం జిల్లా జేఏసీ అధ్యక్షులు గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా ఆహ్వానం. సభా అధ్యక్షులు సుమన్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి బీసీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ నాగం జనార్దన్ గారికి, మిగతా జేఏసీ రాష్ట్ర నాయకత్వానికి, ఆయా ప్రజా సంఘాలకు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా దళిత బహుజన మహనీయులందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత రాజ్యాంగం. మిత్రులారా, మీరు ఇక్కడ ఉన్న కొటేషన్ ని చాలా జాగ్రత్తగా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇదేదో మనం అందరూ పెట్టినట్టు, అందరూ వాడుతున్న పదం కాదు. కాన్సీరామ్ మెదడు నుంచి ఉద్భవించిన పదం. ఆ పదంతోనే రాజ్యాన్ని సాధించి సమానత్వాన్ని చాటినవాడు కాన్సీరామ్. ఆ ఆలోచనతోనే విశారదన్ మహారాజ్ గారు ఈ తెలంగాణ గడ్డ మీద ఆ ప్రయోగం కాదు, ఆ ప్రయత్నం కాదు, ఆ రాజ్యానికి దగ్గరున్నానని చెప్పదలుచుకున్నాను మిత్రులారా. ఎవరికంతో, ఎవరి కులం ఎంతో వారికి అంతా వాట. ఇందులో ఇది సమస్త రంగాల్లో మనమెంతో మనకంతా. అది రిజర్వేషన్ కోసమో స్కాలర్షిప్ కోసమో కాదమ్మా. భూమిలో వాట, రాజ్యంలో వాట, సమస్త రంగాల్లో మన వాట. మొన్న తేల్చిపోయింది కదా మనం ఎంతమందిమో. ఈ దుర్మార్గులు కొన్ని తప్పిదాలు చేసిన ఒక 40 లక్షల మంది బీసీలను చంపి వాళ్ళు కలుపుకున్నా గాని మనమెంతో తేలిపోయి. మరి మన వాటా మనకివ్వటం రాజ్యాంగమే కదా. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలిస్తున్న నాయకులు ఎందుకు ఇవ్వట్లేదు? మళ్ళీ మనం సభలు పెట్టుకుని మళ్ళీ పోరాటం చేసి సాధించుకునే స్థితికి ఎందుకు రావాలి? ఆ రాజ్యమే మనమైతే, ఆ రాజ్య పాలకులమే మనమైతే అది ఎంతసేపు పని? కొత్త పార్టీలు పుడుతున్నాయి, కానీ ఈ మాట వాడగలుగుతున్నారా? వారెంతమందిమో వారికి అంత వాటా ఇస్తాం, మేము ఇంతే ఉన్నాం, ఇంతే తీసుకుంటామని వాళ్ళు కొత్తగా పెట్టిన పార్టీ వాళ్ళు ఈ మాట మాట్లాడగలిగారా? మన డబ్బులతో పోగేసి మనకు సంక్షేమం చేస్తారట, మన డబ్బులతో ఉచిత వైద్యం ఇస్తారట, మన డబ్బులతో చదివిస్తారు. నీకు హక్కే లేదు. ఈ రాజ్యంలో నీ వాటా చివరి కూర్చి నువ్వు ఆడ కూర్చో. ఇగో ఇది మా వేదిక, ఈ అసెంబ్లీని చూపిస్తాం మేము. అది ఎంత టైంలో లేదు. ఇక్కడున్న అసెంబ్లీని చూపించి బిడ్డ మా రాజ్యం ఏదో మేము, మా హక్కులు ఏదో మేము సాధించుకుంటాం. మా డబ్బులతో నువ్వేంట్రా వహించేది? నీకేం హక్కుందంటూ అడుగుతున్నాం. ఇక రాజ్యం ఏమంది? నేను చెప్తున్నా వేదిక నుంచి, ఈ నిజామాబాద్ గడ్డ నుంచి ఆయా గ్రామాల వచ్చిన మీరందరూ ప్రతి గ్రామంలో ఓ విశారంగా ఉండాలి. మీరు ఇడికి వచ్చి మీటింగ్ విని ఇదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పొద్దాగా చూడటం కదయ్యా. ఇది అన్ని మీటింగ్లకు అయినాయి చప్పట్లు కొల్లి ఇంటికి పోయి పడుకొని కాసేపు ముత్తడించుకోవడం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సీరామ్ అయితేనే మన రాజ్యం వస్తుంది, ఒక్కొక్కరు విశారదన్ అయితేనే మన రాజ్యం వస్తుంది. మీరు ఊళ్ళోకి వెళ్ళి ఇక పడుకునే పని లేదు. ఇక మీరు పడుకోవడానికి ఈలే లేదు. 2.5 సంవత్సరంలో ఈ మహనీయుణ్ణి, ఈ మేధావిని, ఈ ప్రేమికుణ్ణి ఈ తెలంగాణ గడ్డ మీద ముఖ్యమంత్రి చేసుకోకపోతే మన బతుకులు, మన ఆత్మగౌరవం లేకుండా బతుకుతాం. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇక ఎంత సమయం ఇవ్వడానికి లేదు, ఇక అవసరమే లేదు. ఖచ్చితంగా కష్టపడితే 2 ఏళ్ళు సరిపోతాయి. పక్కన తమిళనాడు ఒక యువకుడు సాధించిన విషయం మన కళ్ళ ముందే కనబడుతుంది. ఇక సమయం లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మీ గ్రామంలో ఆ దుర్మార్గులకి ప్రతిముఖంగా మీరు నాయకులుగా తయారు కావాలి. మీరు కార్యకర్తలుగా, విశారదన్ గారంటే ప్రేమ, ఆయన పొద్దాగా ప్రేమిస్తాం, ఆయన గారు బాగా మాట్లాడుతున్నారని వినేవాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. మీరు విశారదన్ అయితేనే రాజ్యం వస్తుంది, మీరు కాన్సీరామ్ అయితేనే రాజ్యం వస్తుంది అని ఈ గ్రామంలో 100 కొంపలలో 10 కొంపలు ఉన్నటువంటి కమ్మరెడ్లకు అభిముఖంగా ఎస్సీ ఎస్టీ బీసీని కలిపే నాయకుడే మాకు కావాలి, మాకు సోల్జర్సే కావాలి. అందుకోసమే ఈ సభ పెడుతున్నాం, అందుకోసమే మిమ్మల్ని నాయకులు చేయడానికి వచ్చాం. మిమ్మల్ని సర్పంచులుగా, కార్పొరేటర్లుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా చూడాలని సభ పెడుతున్నాం. అందుకే ఆయన ఖాళీ గజ్జ కట్టుకొని రాష్ట్రమంతా తిరుగుతుండు. దయచేసి అర్థం చేసుకోవాలయ్యా, మనం బానిసలం కాదు, రాజులం, మహారాజులం అని చెప్తున్నాం. మేము మహారాజులం. మన రాజ్యం మనం తిరిగి తెచ్చుకుందాం. ఏ నా కొడుకులో రాజ్యాన్ని తప్పి 100 సంవత్సరాలు మంచి ప్రేమ లేకుండా, కరుణ లేకుండా, దయ లేకుండా మన అవమానపరుస్తున్నారు. ఈ దుర్మార్గుల నుంచి రాజ్యం మనం తెచ్చుకోవాల్సిందే. అది 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. 2 సంవత్సరాలు ఈ
ఈ నా కళ్ళ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు మీరు మాన్యవరు కాన్సీరామ్ విశారదులు అవుతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు మిత్రులారా. జై భీమన్న. అదేవిధంగా చందా మల్లయ్య గారు మరి ఒక నిమిషం మాట్లాడారు.